కూటమి ప్రభుత్వ హయాంలో ఏ వర్గాన్ని విమర్శించలేదు. అన్ని వర్గాలకు సాయం అందిస్తూ సభాష్ చంద్రబాబు అనిపించుకున్నారు. చాలీ చాలని జీతంతో ఇబ్బందులు పడుతున్న పురోహితులకు నెలకు 15,000 వేతనం, నాయి బ్రాహ్మణులకు నెలకు 25,000కు వేతనాలను పెంచారు. 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం, 51 కోట్ల పంపిణీ చేపట్టారు. అలాగే ఇమాములకు నెలకు 10,000, మౌజన్లకు 5,000 చొప్పున ఏడాదికి 90 కోట్లు ఇచ్చారు. ఇక జూనియర్ లాయర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇవి కాకుండా వివిధ వర్గాలను ఆదుకునేందుకు, వారికి అండగా నిలిచేందుకు మరిన్ని పథకాలను అందుబాటులోకి తెచ్చారు. దీంట్లో భాగంగానే మహిళలకు 1,00,000 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ అందించారు. మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందుతోంది. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయింపులు జరిగాయి. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఏడాది మైనార్టీ సంక్షేమానికి 3,670 కోట్ల వ్యయం చేశారు. ఇక గత పాలకులు కనికరం లేకుండా పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేశారు. వాటిని పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 4 కోట్ల భోజనాలు పెట్టింది. అన్నా క్యాంటీన్ల భరోసాతో కూలీలు, నిరుపేదలు సమయానికి వచ్చి 5 రూపాయలతో కడుపు నింపుకుంటున్నారు.